బాధి పెట్టుకుంటాం విసులు వస్తాలేము ఎవరు పోవాలండి బండ్లు ఇటే వస్తాయి నా మీరు పక్కన లైట్ ఇట్రా ఇటు సైడ్ సార్ సార్ కొంచెం జరగండి సార్ నెట్టుకోండి రా తమ్ముడు ఆపోజిట్ లైట్ వస్తుంది అందుకని ఓకే రావాలి మేడికి రావాల్సింది ఆపోజిట్ లైట్ పడుతుంది ఆపేదండి ఆపే 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 ఓకే వెళ్ళి బయట
నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఇటు నడుచుకుంటూ వచ్చి లోపల వచ్చి ఇక్కడ యాక్చువల్గా సిటీ అన్నీ మనం ఇక్కడ లోపల సిటీ పెట్టుకో ఇక్కడి నుంచి సెంటిమెంట్గా పెట్టాలి. కనీసం ముందుకు వెళ్ళారు తీసుకుంది స్టేజ్ బస్సులు బిల్లు చొక్కా మళ్ళీ మర్చిపోయా శనివారం తెచ్చుకోండి మాకేం తెలుసు శనివారం ప్రోగ్రామ్ శనివారం ప్రోగ్రామ్ శనివారం ప్రోగ్రామ్ కాలకుండా అక్కడ 2 మ్యాచ్లు తీసుకుంటాం అక్కడ వరకు వేసుకునేవారు మండే నువ్వైతే సేఫ్లో పెట్టుకోవాలి. ఇట్లా ఆల్రెడీ 3 రోజుల నుంచి తీసుకుంటాం. అది కాదు వెహికల్స్ దీంట్లోనే ఇది రేడియో మాల్ జెంట్ సైకిల్ తీసుకున్నాడు సార్ కొంచెం లోపలికి అటు ఒకసారి తీసుకోండి. 5 సైకిల్ తీసుకోండి. నా సైడ్ ఒక 10 సార్ 1 సెకండ్ సార్ 1 సెకండ్ సార్ ఒక్క నిమిషం జరగాలి సార్ రాళ్ళునే సార్ ఈరోజు గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ గారు నెల్లూరు సిటీ సంబంధించి 1100 మందికి ఈరోజు వీఆర్సీలో సీట్లు ఇవ్వడం, పేద పిల్లలకి కరకట్టల మీద నివసించే పిల్లలకి సీట్లు ఇచ్చి అటువంటి పేదలు దూర ప్రాంతాల నుంచి రాలేకపోతున్నారని చెప్పి ఈరోజు నెల్లూరు సిటీకి కానీ రూరల్కి కానీ 10,000 సైకిళ్ళు అందుబాటులోకి తీసుకురావడం పేదలందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పండగ కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ నారాయణ సార్ దగ్గర ఆశీర్వాదాలు పొందాలని, పిల్లలందరికీ సైకిల్ ఇవ్వాలని ఎదురు చూస్తున్నారు. నారాయణ సార్కి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. నెల్లూరు కార్పొరేషన్లో ఏదైతే ఈరోజు మున్సిపల్ స్కూల్స్ కావచ్చు, జడ్పీ స్కూల్స్ కావచ్చు, దాంట్లో ఆల్మోస్ట్ అందరూ పేద విద్యార్థులు చదివేది. ఈ పేద విద్యార్థులకి వాళ్ళ ఇంటి నుంచి రావటానికి పోవటానికి సౌకర్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ సైకిల్స్ ఇవ్వాలని నేను మా పిల్లల్ని అడగటం, మా పిల్లలకి చెప్పటం, వారు వెంటనే దానికి శాంక్షన్ చేయటం, వారి యొక్క సొంత డబ్బులు, ఇది సిఎస్ఆర్ కూడా కాదు, వాళ్ళ సొంత ఆదాయం నుంచి యాక్చువల్గా మా పిల్లలు షర్ణి కావచ్చు, సింధు కావచ్చు, అల్లుళ్ళు 2 కావచ్చు, వాళ్ళందరూ యాక్చువల్గా దాన్ని యాక్సెప్ట్ చేసి నెల్లూరులో 8, 9, 10 విద్యార్థులు దాదాపు 7,000 మంది ఉన్నారు. దాదాపు 7,000 మందికి యాక్చువల్గా సైకిల్ ఇస్తున్నాం. తర్వాత డిసెంబర్లో కానీ లేదా సంక్రాంతి అప్పుడు కానీ 7th నుంచి 8th వచ్చే పిల్లలకి ఇస్తాం. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి 6th, 7th పిల్లలకి సైకిల్ కరెక్ట్ కాదని ఎక్కువ మంది చెప్పడంతో యాక్చువల్ 8th, 9th, 10th ఇస్తున్నాం. ఐదర్ డిసెంబర్ ఆర్ జనవరి అదొక 3,000 సైకిల్ ఉంటాయని చెప్పారు. 10,000 సైకిల్ యాక్చువల్గా ఫ్యామిలీ మెంబర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. నేను ఒక్కటే చెప్పేది, ఈరోజు నెల్లూరు సిటీకి నేను శాసనసభ్యుడిని, ఈ రాష్ట్రానికి మున్సిపల్ మంత్రిని. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఖచ్చితంగా నెల్లూరు గడ్డకి చేయాల్సిన నైతిక బాధ్యత నాది. ఎందుకంటే ఒక చిన్న కుటుంబం నుంచి ఈ స్టేజ్కి వచ్చాను. అందుకని ఈరోజు నెల్లూరులో తీసుకుంటే డెవలప్మెంట్ అందరికీ తెలిసిందే. ఎండ్ రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, లేదా ట్రీ ప్లాంటేషన్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు,
ఇవన్నీ ఎవరు అడగల, స్కూల్స్ని ఎవరు అడగల, నాకే నేనే చేసేస్తాను. స్కూల్స్ని ఎవరిని అడగల, ఎవరు నన్ను అడగలేదు చేయమని. నాకై నేనే ఎలక్షన్ ముందు ఒకటి చెప్పా విఆర్ఐ స్కూల్ ఓపెన్ చేస్తానని. కానీ దాన్ని బ్రహ్మాండంగా ఇంటర్నేషనల్ లెవెల్లో తీర్చిదిద్దాం, ఇంటర్నేషనల్ కంటే బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం. కానీ దాన్ని కూడా వచ్చి చూసి వైసీపీ నాయకులు దాని మీద కూడా కామెంట్ చేశారు, విఆర్ఐ స్కూల్ మీద కూడా కామెంట్. అదేవిధంగా 2017లో తుఫాన్ వచ్చి నెల్లూరు నగరం సగం మునిగిపోయింది. కొన్ని ఏరియాలో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా నీళ్ళు వచ్చినాయి, ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు 4 రోజులు వచ్చి నెల్లూరులో ఉండి ఆ యొక్క ఫ్లడ్ పోయిందాక పడవలో తిరిగారు వారు. ఆ రోజు నన్ను అడిగారు, ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే డ్రైన్స్ ఓపెన్ చేయాలి సార్, డ్రైన్స్కి బోత్ సైడ్స్ కాంక్రీట్ వాల్ కట్టాలంటే దానికి 50 కోట్లు శాంక్షన్ చేశారు. అది ఎవరు అడగల, నన్ను ఎవరు అడగలేదు. బ్రహ్మాండంగా జరుగుతుంది. దాన్ని కూడా రాజకీయం చేయాలని చూశారు, దాన్ని కూడా రాజకీయం చేయాలా, దాన్ని కూడా చేయకుండా చేయాలా, మంచి పేరు రాకుండా చేయాలని సిఎస్ఆర్ ఫండ్తో 10 మందిని, నా స్టూడెంట్స్ కావచ్చు, నాకు తెలిసిన వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళని ట్రీ ప్లాంటేషన్ డబ్బులు తెచ్చి చక్కగా ట్రీ ప్లాంటేషన్ చేస్తే దాన్ని పెద్ద హంగామా చేసి మున్సిపల్ డబ్బులు, ప్రజలు కట్టిన డబ్బులు అంత ఖర్చు పెట్టారు, ఇంత ఖర్చు పెట్టారని దానికి హంగామా. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను డెవలప్మెంట్ ఆపను. ఎందుకంటే నేను తప్పు చేయను, నేను తప్పు చేయాల్సిన అవసరం లేదు. నెల్లూరు ప్రజలు గెలిపించారు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే కోరుకున్నారో దానికంటే ఎక్కువ చేయాల్సిన బాధ్యత నాకుంది. నేను ఒకటే చెప్తున్నా, మీరు రచ్చ చేసే కొంది అది మీకే నష్టం. చెట్లను రచ్చ చేశారు, ఏమైంది చెట్లది చెప్పండి మీరే. దానికి వైరల్ చేశారు, వాళ్ళని పెట్టి వీడియోలు వాటిలో వైరల్. ఒక్క పైసా అంటే ఒక్క పైసా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి ఖర్చు పెట్టాల. ప్రజలు కట్టిన సొమ్ము ట్యాక్సులు 1 పైసా ఖర్చు, కేవలం దాతలను అడిగి తీసుకొచ్చేసా. స్కూల్స్ దాతలను అడిగే చేస్తుండా. నేను ఒక స్కూల్ చేశాను, నేను ఎన్సీసీ వాళ్ళు కలిసి దాదాపు 14 మంది దాతలను అడిగాను. 14 మంది యాక్చువల్గా మొదలుపెట్టారు బ్రహ్మాండంగా. రేపు జూన్కి ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్ అయిపోతాయి అన్నీ. అంగన్వాడీ స్కూల్స్ టేకప్ చేశాయి. ఇప్పుడు మళ్ళీ అది కూడా చెప్తున్నాను, అంగన్వాడీ స్కూల్స్ అవి కూడా, అందులో కూడా నర్సరీ PP1 PP2, నర్సరీ PP1 PP2 అది స్టార్ట్ చేశాను. అందరికీ చెప్తున్నాను, 1 by 1 అన్నీ చేస్తాను. నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఇప్పుడిప్పుడే ఖజానా ఇదవుతుంది. ఇవాళ యాక్చువల్గా నెక్లెస్ రోడ్డుకి 50 కోట్లు పెట్టించా, పినాకినీ పార్క్ ఒక 50 కోట్లు పెట్టించాను. యూసీఎఫ్ వస్తే యూసీఎఫ్లో పినాకినీ పార్క్ ఒక 50 కోట్లు ఇవాళ పెట్టించొచ్చా, నెక్లెస్ రోడ్డుకి ఒక 50 కోట్లు పెట్టించా. ఈ విధంగా ముఖ్యమంత్రి గారిని అడిగి ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ డెవలప్ చేస్తూ నెల్లూరు కూడా డెవలప్ చేస్తున్నాను. కాబట్టి నెల్లూరు ప్రజలందరినీ ఒకటే చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి, మీకు అన్నీ చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ. డేటు యాక్చువల్గా ఎల్లుండి అనుకున్నాం. అయితే ఎల్లుండి యాక్చువల్గా సిఆర్డీఏలో ప్రోగ్రామ్ ఉంది, చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, అటెండ్ కావాల్సి ఉంది. అందువల్ల దీన్ని సోమవారం పెట్టుకున్నాం. సోమవారం ఈవినింగ్ 4 o'clockకి, సోమవారం సాయంకాలం 20వ తేదీ సాయంకాలం 4 గంటలకు యాక్చువల్గా ఈ కార్యక్రమం 4 to 5 1 hourలో క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ.